హలో స్టూడెంట్స్, డిగ్రీ 5th సెమిస్టర్ బీకామ్ లేదా బీబీఏ ఎవరైతే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ పేపర్ సెలెక్ట్ చేసుకున్నారో మైనర్ కానివ్వండి మేజర్ కానివ్వండి, సో స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ అనే సబ్జెక్ట్ అయితే ఉంటుంది. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా క్లియర్గా అయితే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 క్యాపిటల్ మార్కెట్స్ ఇన్ ఇండియా. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో 3rd క్వశ్చన్, 8th క్వశ్చన్, 11th క్వశ్చన్ డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఎల్లో కలర్తో హైలైట్ చేసానో అవి కూడా డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. సో గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి 3rd క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ అండ్ మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఇండియన్ సెక్యూరిటీస్ మార్కెట్. అలాగే 8th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అండ్ దేర్ సిగ్నిఫికెన్స్ ఇన్ క్యాపిటల్ రైజింగ్. అలాగే 11th క్వశ్చన్, ఎవాల్యుయేట్ ద రోల్ ఆఫ్ సెబీ ఇన్ రెగ్యులేటింగ్ అండ్ డెవలపింగ్ ద ప్రైమరీ మార్కెట్ ఇన్ ఇండియా. సో ఈ 3 క్వశ్చన్స్ అనేవి ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, 2nd క్వశ్చన్, 4th క్వశ్చన్, అలాగే 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, అలాగే 12th క్వశ్చన్. సో ఇవి కూడా డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా స్టూడెంట్స్? అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఫంక్షన్స్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్, అలాగే 8th క్వశ్చన్ ఐపీఓస్. సో ఇది కూడా మనకి డెఫినెట్గా మీరు లాంగ్ ఆన్సర్లో ప్రిపేర్ అవుతారు. షార్ట్ ఆన్సర్లో ఇచ్చినా కానీ మీరు డైరెక్ట్గా అయితే అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా? దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇండియన్ సెక్యూరిటీస్ మార్కెట్ ఓవర్వ్యూ, అలాగే ఇంటర్మీడియరీస్ ఇన్ సెక్యూరిటీస్ మార్కెట్, రోల్ ఆఫ్ ప్రైమరీ మార్కెట్, మెథడ్స్ ఆఫ్ క్యాపిటల్ ఫ్లోటేషన్. ఓకేనా? ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. సో యూనిట్ 1 నుంచి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ కన్ఫామ్గా అయితే ఇస్తారు. మ్యాక్సిమం ఐపీఓస్ మీద అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్తో మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చిన అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 స్టాక్ ఎక్స్చేంజెస్, యూనిట్ నేమ్ అనమాట. ఇందులో మనకి 2nd క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ సెకండరీ మార్కెట్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ ది సెక్యూరిటీస్ మార్కెట్. అలాగే సెబీ కాన్సెప్ట్ ఎక్కడ వచ్చినా కానీ మీరు డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత 8th క్వశ్చన్, ప్రొవైడ్ అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ మేజర్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఇన్ ఇండియా సచ్ యాజ్ బిఎస్సి, ఎన్ఎస్సి అండ్ కంపేర్ దేర్ రోల్స్. సో మనకి స్టాక్ ఎక్స్చేంజ్లో మనకి ఇండియాలో బిఎస్సి, ఎన్ఎస్సి అనేది మీరు కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. 1st క్వశ్చన్, 3rd క్వశ్చన్, 5th క్వశ్చన్, అలాగే 9th క్వశ్చన్. ఓకేనా? యూనిట్ 2 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్లో 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఫర్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఇన్ ఇండియా, అలాగే మేజర్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఇన్ ఇండియా. సో 5th క్వశ్చన్, 8th క్వశ్చన్ ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లోనే ఫంక్షన్స్ ఆఫ్ సెకండరీ మార్కెట్, ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజెస్, అలాగే సెబీ రోల్ అండ్ ఫంక్షన్స్, సెబీ మెజర్స్ ఫర్ సెకండరీ మార్కెట్, ఇంపార్టెన్స్ ఆఫ్ సెకండరీ మార్కెట్, టెక్నాలజీ ఇన్ స్టాక్ ఎక్స్చేంజెస్. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే గన్ షాట్ క్వశ్చన్స్. యూనిట్ 2 నుంచి ఆల్రెడీ చెప్పాను కదా, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ డెఫినెట్గా అయితే ఇస్తారు. ఓకేనా?